స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. దీపావళి బాణాసంచా అనగానే ఉత్తరాంధ్ర ప్రజలకి టక్కున గుర్తొచ్చేది విజయనగరం మార్కెట్. అయితే ప్రస్తుతం విజయనగరం మార్కెట్ పూర్తిగా బోసిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సుమారుగా ఈ యొక్క మార్కెట్కు 25 సంవత్సరాల పైచిలకైతే ఈ యొక్క మార్కెట్కు ఒక ప్రత్యేకమైన స్థానం అయితే సంతరించుకుని ఉన్నది. అలాంటి మార్కెట్ ఈరోజు పూర్తిగా ఎవరూ లేనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే మనం విజయనగరం జిల్లా విజయనగరం పట్టణ పరిధిలో కేఎల్పురం దాటిన తర్వాత ఉన్నటువంటి అతిపెద్ద ఫైర్ క్రాకర్స్ మార్కెట్ ఇదేనే చెప్పొచ్చు. ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి 15 షాపులకు మాత్రమే లైసెన్స్డ్ ఉన్నటువంటి 15 షాపులకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి రోడ్డు ఏదైతే ఉంది, ఈ రోడ్డు ప్రస్తుతం విజయనగరం టు పార్వతీపురము అలాగే బొబ్బిలి వెళ్ళేటువంటి గజపతి నగరం వెళ్ళేటువంటి రూట్ ఇది. ఈ రూట్ని నేషనల్ హైవే 26గా దీని అయితే చెప్తూ ఉంటారు. ప్రస్తుతం చూసుకుంటే ఈ నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క మందుగుండు సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా ఎక్కడి నుంచే క్రయ విక్రయాలు అయితే జరుగుతూ ఉంటాయి. అలాంటి క్రయ విక్రయాలు కొన్ని వేల సంఖ్యలో జరిగినటువంటి క్రయ విక్రయాలు పూర్తిగా ఈరోజు బోసిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇక్కడ చూసుకుంటే ఎన్నో లోపాలు కూడా కనిపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే చూడొచ్చు, ఒకవైపు ఇక్కడ వీడియో జర్నలిస్ట్ కూడా మనకైతే విజువల్స్ అయితే చూపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే ఇంత ఫ్రై క్రాకర్స్ ఉన్నటువంటి ప్లేస్లోనే ఒకవైపు పెట్రోల్ బంక్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఐఓసీల పక్కనే ఉంటే కనీసం 100 మీటర్ల దూరం కంటే ఎక్కువైతే ఉండాలి. అలాంటిది 100 మీటర్ల దూరం కూడా లేనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు చూసుకుంటే శ్రీరామ ఫైర్ క్రాకర్స్ అని ఒకవైపు కనిపిస్తుంది, మరొకవైపు బత్తుల ప్రకాష్ దీపావళి సామాగ్రి అని చెప్పేసి మరోవైపు కనిపిస్తుంది. ఇలాంటి షాపులు ఎక్కడెక్కడ చూసుకుంటే మొత్తంగా అక్కడ వెంకటేశ్వర, అలాగే ఆ ముందుకు పోతే నాని షాపు, అవన్నీ గని ఫ్రై వర్కర్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇదంతా కూడా సుమారుగా 15 వరకు కూడా ఒకే ప్లేస్లో ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా దీపావళి దగ్గరికి వచ్చేసరికి 2-3 రోజులు చూస్తే ఇదంతా కూడా పూర్తిగా జన సందోహంతో నిండిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఇదంతా కూడా ఫైర్ జోన్. ఈ ఫైర్ జోన్లో ఒకవైపు చూసుకుంటే నివాస యోగ్యానికి లేనటువంటి స్థలాల్లో ఇదంతా కూడా ఈ ప్రస్తుత రోజుల్లో ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నివాసానికి అనుకూలంగా ఒకవైపు మార్చుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. గత ఏడాది కూడా ఇదే ప్రాంతంలో సుమారుగా చూసుకుంటే 150 నుంచి 200 వరకు కూడా షాపులు పెట్టి ఈ ప్రాంతంలో కొంతమందికి షాపులు అయితే లైసెన్స్ తాత్కాలికంగా ఇచ్చి వాళ్ళతో అమ్మకాలు అయితే జరిపినటువంటి పరిస్థితులు కూడా కనిపించింది. ఈ ఏడాది కూడా ఇదే ప్రాంతంలో మళ్ళీ ఆ విధంగా చేయడానికైతే ఇక్కడ ప్రభుత్వ అధికారులు కూడా యోచిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా అయితే మనమైతే చూడొచ్చు, ఒకవైపు పెద్ద అపార్ట్మెంట్లు కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇదంతా ఫైర్ జోన్. ఇటువంటి ఫైర్ జోన్లో ఇటువంటి అపార్ట్మెంట్కి ఎలా పర్మిషన్ ఇస్తారంటూ కూడా ప్రజాసంఘ నాయకులు కూడా ఒకవైపు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఒకవైపు అపార్ట్మెంట్లు పెద్ద అపార్ట్మెంట్లు కడుతూ ఉన్నారు. ఒకవైపు చూస్తే అంటే ఏదైతే ఈ ఫైర్కి సంబంధించి ఫైర్ జోన్లో ఉన్నటువంటి మరొకవైపు ఐఓసీలు పెట్రోల్ బంక్ కూడా మరొకవైపు కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా సుమారుగా ఇక్కడ 15 వరకు కూడా లైసెన్స్డ్ కలిగినటువంటి ఇక్కడ ఫైర్ వర్క్ ఏదైతే దీనికి సంబంధించిన వర్క్ షాపులు అయితే ఉన్నాయో ఇవి కూడా ఒకవైతే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూడొచ్చు, ఇవన్నింటినీ కూడా ఇక్కడ అధికారులు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా పలువురు మండిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇంతటి ఇబ్బందికరమైన పరిస్థితి ఇప్పుడు చూస్తూ ఉంటే ప్రస్తుతం ఏది జరగకుండా ఉంటే అందరికీ కూడా చాలా మంచిది. ఎందుకంటే ఏమీ జరగకూడదని అందరం కూడా కోరుకుంటాం. కనుక ఏదైనా జరగకూడదని ప్రమాదం ఏదైనా జరిగితే ఎంతోమంది ప్రాణ నష్టం కూడా కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నే చూడొచ్చు, ఏదైతే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇటువంటి అక్కడ ఏదైతే దీపావళి ఫైర్కి సంబంధించినటువంటి సామాగ్రి తయారు చేస్తున్నటువంటి తరుణంలోనే ఫైర్ అయ్యి 8 మంది వరకు కూడా మృతి చెందిన పరిస్థితి కనిపించింది. అలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఇటువంటి వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపించి ఇటువంటి వీటి మీద ఏమేమి సంబంధించిన ప్రికాషన్స్ ఉన్నాయో లేవని పూర్తిగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ సుమారుగా చూసుకుంటే 15 షాపులు కూడా ఉన్నాయి. 15 షాపులు ఏ ఒక్క షాపులో కూడా 25,000 లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి వాటర్ ట్యాంక్ ఒకటి కూడా లేకపోవడం అనేది చాలా శోచనీయాంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే అంత నిర్లక్ష్యంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అలాగే షాప్ యాజమాన్యులు కావచ్చు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే జరగకుండా ప్రమాదం అనేది జరిగితే తర్వాత దానికి ఎవరు బాధ్యులు అంటూ కూడా మరొక వైపు తలెత్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూస్తే ఒకవైపు ఏదైతే ఇంత పెద్ద మార్కెట్ ఇంత పూర్తిగా బోసిపోవడానికి గల కారణాలు ఏమిటి, అసలు ఏం జరుగుతుంది అంటే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఆ షాప్ యాజమాన్యులతో కూడా మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం హోల్సేల్గా ఈ యొక్క
దీపావళి సామాగ్రి అమ్ముతున్నటువంటి షాప్ వద్ద ప్రస్తుతం వస్తాను. ఒకసారి ఆ యాజమాన్యులతో కూడా మాట్లాడి అసలు ఎలా జరుగుతున్నాయి, ఏంటి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాలు అయితే ఆ యాజమాన్యంతో కూడా మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్ద, ఎలా ఉన్నాయి, ఏంటి ప్రస్తుత రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈరోజు దీపావళికి సంబంధించిన సామాగ్రిలు సేల్స్ ఎలా ఉన్నాయి, ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం నుంచి ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటి మీకు? ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ అయితే మాత్రం అన్ని కేర్ తీసుకోమని, అన్ని ప్రికాషన్స్ తీసుకోమని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టు అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఇక్కడ వ్యాపారాలన్నీ చేస్తున్నారు. గతంలోకి ఇప్పటికీ ఇక్కడ విజయనగరంలో వ్యాపారాలు అయితే మాత్రం బాగా తగ్గినాయి. ఎందువల్లంటే చుట్టుపక్కల అన్ని ఊర్లోని అన్ని దిక్కల హోల్సేల్ బిజినెస్లు మొదలైపోయాయి. దానివల్ల వ్యాపారాలు ఎక్కడికక్కడ స్ప్రెడ్ అయిపోయి విజయనగరంలో హోల్సేల్ వ్యాపారం బాగా తగ్గిపోయింది. ఒక 7-8 ఏళ్ల క్రితం అయితే విజయనగరంలోనే 4 జిల్లాలకి మొదటిది విజయనగరం. అలాంటిది విజయనగరం చాలా తక్కువ మైనస్ అయిపోయింది. అందువల్ల వ్యాపారాలు తగ్గడం నుంచి ఇక్కడ విజయనగరం బిజినెస్ సరిగ్గా లేకపోవడం చాలా బాధపడుతున్నారు. రేట్లు అయితే జనరల్ గూడ్స్ అన్నీ కూడా లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్, ఈ ఏడాది 3 ఏళ్ళు కూడా ఒకే రేట్లో ఉన్నాయి. కొంచెం పెద్ద కంపెనీలు మాత్రం ఒక 10% దాకా పెరిగినాయి. అందుకని పెద్ద రేట్లో మాత్రం పెద్ద వేరియేషన్ అయితే రాలే. అది మాకు తెలియపరుస్తుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద హోల్సేల్ మార్కెట్గా విజయనగరం ఉండేది. కానీ ప్రస్తుతం ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు చూస్తూ ఉంటే ఒక 15 షాపులకే పరిమితమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ తయారీదారులు ఒక 3-4 దగ్గర పర్మిషన్స్ ఉన్నప్పటికీ తయారీదారుల జిల్లాలో, కానీ హోల్సేల్గా అమ్మినటువంటి షాపులు అయితే 15 కనిపిస్తూ ఉన్నాయి. ఈ 15కి ఎంత తక్కువగా దిగజారిపోవడానికి కారణాలు ఏమిటి? ఒకప్పుడు చూసుకుంటే ఉత్తరాంధ్రలోనే అత్యంత ఎక్కువగా ఎక్కడి నుంచి అమ్మకం అయితే జరిగేది, పూర్తిగా ఏమీ లేకుండా అయిపోయింది. దీనికి కారణాలు ఏమంటారు? ఉత్తరాంధ్రలో విజయనగరం ముందుగా పెట్టింది పేరు, దీపావళి సామాన్లకి పెట్టింది పేరు. అలాంటిది చెప్పారు కదా, అన్ని దిక్కుల బిజినెస్లు పెరిగిపోవడం నుంచి అన్ని దిక్కుల లైసెన్సులు పెట్టుకొని వ్యాపారాలు పెద్ద చేస్తున్నారు. కాబట్టి విజయనగరంలో వ్యాపారం బాగా తగ్గిపోయింది. మరి చుట్టుపక్కల నుంచి ఎవరు విజయనగరం వచ్చి కొనుక్కునే పరిస్థితి లేదు. ఒరిస్సా నుంచి కూడా విజయనగరం వచ్చి కొనేవారు. అక్కడ రాయ్పూర్ డెవలప్ అవడం నుంచి ఒరిస్సా బిజినెస్ అంతా రాయ్పూర్ వెళ్ళిపోతుంది. అందుకని విజయనగరం వ్యాపారం బాగా తగ్గిపోయింది. విశాఖపట్నం వ్యాపారం రావట్లేదు, శ్రీకాకుళం వ్యాపారం రావట్లేదు. విజయనగరం వ్యాపారం ఒకటి రిటైల్ ఒకటే మెయిన్ అవుతుంది. హోల్సేల్ అయితే మాత్రం బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం జిఎస్టీ ప్రభావం ఏం చూపించట్లేదా? జిఎస్టీ తగ్గుతుందని చెప్పారు. వీటిపైన జిఎస్టీ ఏమైనా తగ్గే ప్రసక్తి ఏం లేదా? దీపావళి సామాన్ల మీద మాత్రం జిఎస్టీ ఏం తగ్గలేదండి. పూర్వంలాగా ఎలాగుందో 18% ఉండేది, ఇప్పుడు కూడా అదే 18% కంటిన్యూ అవుతుంది. దీపావళి సామాన్లకి తగ్గినట్టు ఎక్కడ మాకు సూచనలు లేవు. అందువల్ల ప్రైస్ వేరియేషన్ అయితే లేదు. కాకపోతే 3-4 ఏళ్ళ నుంచి ఒకే ప్రైస్ అమ్ముతూ ఉంది. ఇది కంపెనీ రేట్లు కానీ మా దగ్గర రేట్లు కానీ ఎక్కడా పెరగలేదు. పెద్ద కంపెనీ రేట్లు ఒకటే కొంచెం మారాయి, చిన్న కంపెనీలు అన్నీ అదే పాత రేట్లనే అమ్ముతున్నారు. ఈ దీపావళి బాణసంచా కొనుగోలు చేసేయడానికి వచ్చినటువంటి సామాన్యులు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ప్రస్తుతం చూసుకుంటే రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి? ఒకప్పుడు చూసుకుంటే చాలా రద్దీగా ఉండేది, కనీసం 15-20 రోజుల ముందు నుంచే రద్దీగా ఉండేది. ఇప్పుడు దీపావళి దగ్గర పడుతున్నప్పటికీ కూడా ఆ రద్దీ అయితే కనిపించట్లేదు. అంత కారణాలు ఏమంటారు? ఇప్పుడు కూడా ఉంది, కాకుంటే ఒక 1 month 20 days ముందుగానే జనం కొనుక్కోవడానికి అలవాటు పడిపోతున్నారు. దానివల్ల ఇప్పుడు కొద్ది రద్దీ తక్కువ అవ్వచ్చు. కొనుగోలు ఏది ఆగలేదు. కాకపోతే రేట్లు అనేవి జిఎస్టీలో తగ్గించారో లేదో ఎవరు ఫాలో అవ్వట్లేదు. గతంలో ఏమున్నాయో ఆ మేరకే కొద్ది గొప్ప అటు ఇటుగా అమ్ముతున్నారు. అంటే జిఎస్టీ తగ్గిందని ఒకవైపు కొంతమంది చెప్తున్నారు. యాక్చువల్ వాస్తవంగా అయితే ఎక్కడ కూడా జిఎస్టీ దీనికి సంబంధించి ఎక్కడ ప్రకటన అయితే లేదు. కానీ చిన్న వస్తువుల పని అయితే జిఎస్టీ తగ్గించామని చెప్తున్నారు. ఇక్కడ జనరల్గా చూసుకుంటే సాధారణ గూడ్స్ కూడా కొన్ని ఉంటాయి. అటువంటి జిఎస్టీ అయితే యాక్చువల్గా తగ్గవలసిన అవసరం అయితే ఉంటుంది. పూర్తిగా చూసుకుంటే ఆ విధంగా కనిపించట్లేదని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి అంటే? సగటు మనిషి ఎవరు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే కాకుండా అన్ని ఈ రైతులు కానీ సగటు మనుషులు కానీ ఆదాయం తగ్గిపోవడం వలన, ఆదాయం వచ్చే పరిస్థితి లేకపోవడం వల్ల, ఆదాయం తగ్గిపోవడం వల్ల వ్యాపారం తగ్గింది తప్ప రేట్ల పరంపర అయితే కాదు. అది ఆదాయ మార్గాలు తగ్గిపోవడం, ఉపాధి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం వలన సగటు మనిషి ఇక్కడ రావడానికి కూడా భయపడి ఇబ్బంది పడి జాబు వెతుక్కొని కొనాలా అక్కర్లేదు భయపడుతూ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. సో చూసాం కదా, ఇక్కడ షాపు యాజమాన్యులు అలాగే ఇక్కడ వచ్చినటువంటి సామాన్య ప్రజలు ఇక్కడ కొనుగోలు చేసిన వాళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు. గతానికంటే ఈ ఏడాది
సేల్స్ అయితే తక్కువగా ఉన్నది. అదేవిధంగా సామాన్యుడికి అన్ని విధాలుగా రావాల్సిన ఇన్కమ్ సోర్స్ కూడా గణనీయంగా తగ్గిపోవడంతో ఈ యొక్క ప్రాంతంలో ఎవరు కూడా కొనుగోలు చేయలేకపోతున్నారంటూ సామాన్యుల మాట అది. అదే మరొకవైపు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా వ్యాపారస్తులు కూడా ఒకటే చెప్తున్నారు. ఏదైతే ఒకవైపు ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఈ యొక్క ప్రాంతాలకైతే కొనుగోలుకైతే వచ్చేవాళ్ళు, చుట్టుపక్కల ఉన్నటువంటి 4 జిల్లాల నుంచి కూడా ఇదే ప్రాంతానికైతే వచ్చేవాళ్ళు. ప్రస్తుతం చూసుకుంటే ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి జిల్లాలో కూడా ఈ ఫైర్ క్రాకర్స్ సంబంధించినటువంటి లైసెన్స్లు అయితే ఇస్తూ ఆయా ప్రాంతాల్లో మళ్ళీ ఇటువంటి షాపులు అయితే మాత్రం ఉండడంతో ఆయా ప్రాంతాల్లో కొనుగోలు అయితే జరుగుతున్న కారణంగా అయితే దీనికైతే డిమాండ్ అయితే తగ్గిందంటూ కూడా మరొక వైపు చెప్తున్నారు. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఏవైతే దీనికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రికాషన్స్ అన్నీ కూడా అధికారులు చెప్పినటువంటి ఆదేశాలతో మేము ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నామంటూ చెప్తూనే ఉన్నారు. కానీ మనం గ్రౌండ్ లెవెల్ వైజ్ చూస్తే అటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే ఏ షాప్ దగ్గర చూసినా సరే ఒక పొడిస్కి అయితే ఉండాలి, పొడిస్కి అయితే లేనటువంటి పరిస్థితి. వాటర్ అయితే మాత్రం సుమారుగా 25,000 లీటర్ వరకు కూడా ఇటువంటి షాపులకి అయితే ఉంది. ఎందుకంటే చాలా పెద్ద షాపులు ఇవి, కానీ అటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఇందులో పనిచేయడానికి అయితే 30 కేజీలకి సుమారుగా 15 నుంచి 30 కేజీల మధ్యలో అయితే మాత్రం ఏదైతే మందు పాత్రలకు సంబంధించినటువంటి మందుకు సంబంధించినటువంటి కేజీలు బరువు అయితే మాత్రం ఉండాలి. దానికంటే ఎక్కువగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు వీళ్ళకి సంబంధించినటువంటి అక్కడ వర్కర్స్ కూడా 4 కంటే ఎక్కువగా అయితే ఉండకూడదు. అలాంటిది 10ల సంఖ్యలో వర్కర్స్ కూడా ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇలా చూస్తూ ఉంటే ఒకవైపు అధికారులు చెప్పినటువంటి నియమ నిబంధనలకి, అలాగే మరొకవైపు ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఇక్కడ వ్యాపారులు చేస్తున్నారో వ్యాపారులు చెప్పినటువంటి నియమ నిబంధనలకి ఏది కూడా పొంతలేనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా సరే ప్రస్తుతం చూసుకుంటే విజయనగరం మార్కెట్ అనేది పూర్తిగా బోసిపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, సార్ టీవీ, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.